ఆ రోజు ఉదయం 8:30 నుంచి సాయంత్రం దాదాపు 4:20 వరకు నా ప్రార్థన గదిలోనే ఉన్న వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన. 4:20కి గదిలోంచి బయటకు వచ్చి బైక్ తీసుకొని వెళ్తున్నా. రాంగ్ రూట్లో ఒక ఆటో వచ్చి నా బైక్ని కొట్టేసింది. 10 అడుగులు ఎత్తు ఎగిరి 10 అడుగుల దూరంలో తార్ రోడ్డు పైన పడిపోయినా. బోర్ల నేను నడుపుతున్న బండి గాల్లో 2 ఫల్టీలు కొట్టి నా పక్కన పడింది. అది మీద పడ్డా కూడా చచ్చిపోయేటోండి. ఇంక ముఖమంతా పచ్చడైపోవాలి, కానీ ఒక్కవైపు మాత్రమే ఇదైపోయింది. కన్ను దగ్గర తగిలింది. ఖర్చు తీసి ఇట్లా పెట్టుకున్నా. రోడ్డు దాటి హాస్పిటల్కి వెళ్ళిపోయినా. నేనే నడుచుకుంటా, నేనే ఊపిరి రాయించుకున్నా. పేషెంట్ ఎవరన్నా నేనే అన్నా. బాగానే ఉన్నారు కదా అన్నారు. ఖర్చు తీసి చూపించిన. ఐసీయూలోకి తీసుకెళ్ళినారు. ఆ తర్వాత ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేసి బ్రెయిన్కి కొంచెం ఈ తలకి హోల్ పడింది, బ్రెయిన్ సర్జరీ పడుతుంది అని అన్నారు. బ్రెయిన్కి గాలి వెళ్తుంది అన్న. బ్రెయిన్ సర్జరీ అంటే పెద్ద ప్రాసెస్ కదా. మార్నింగ్ విన్నా. హల్లెలూయా. ఇంకా మల్టీ స్పెషాలిటీ న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి పెద్ద హాస్పిటల్ తీసుకుపోయినారు. ఇంకా ఐసీయూలో పెట్టినారు. రాత్రి అబ్జర్వేషన్లో, ఐసీయూలో అంటే అబ్జర్వేషన్లో పెట్టినారు. ఇక ఆపరేషన్ కోసం గ్రీన్ కలర్ గౌన్ వేసినారు. ఇంకొక్కరినే ఉన్నా, ఎవరిని రానియట్లేదు. అందులో ఉన్న వాళ్ళంతా పేషెంట్లంతా కోమాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల స్థితిలో ఉన్నారు. మిడ్ నైట్ అయింది. సడన్గా బ్రీతింగ్ ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఊపిరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అంటే శాచ్యురేషన్ పడిపోతుంది. శ్వాస ఆగిపోవడానికి దగ్గర వస్తుంది. ఎంత అంటే 50 బిలో, 50 కంటే తక్కువ అయిపోతుంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. వాళ్ళని వీళ్ళని పిలిచింది, వాళ్ళని కేక్ వేసిన తర్వాత, ఇప్పుడు నీ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, సివియర్గా ఉంది, ఏమైనా కోమా ఇలాగా అనిపిస్తుందా, తల తిరిగినట్లు అనిపిస్తుందా, కింద పడిపోతున్నట్లు అనిపిస్తుందా, వామిటింగ్ వచ్చినట్టు అన్నీ అడుగుతుంటే వాష్రూమ్ వెళ్ళొచ్చా అంటున్నాను నేను. అసలు ఏమైనా ఉందా నీకు? మేము అడుగుతున్నది ఏంది, నువ్వు చెప్తున్నది ఏంది? వాష్రూమ్ వెళ్తా అంటావు, నిలబడ్డానికే నీకు లేదు, ఇప్పుడు ఊపిరి ఆడతలేదని. వాష్రూమ్ వెళ్ళొస్తాను. వాళ్ళు పంపించట్లేదు. ఎవరైనా సెక్యూరిటీ ఇచ్చి వీల్ చైర్లో పంపిస్తాం. ఆ పక్కనే బతిమిలాడిన. ఆ తర్వాత మెల్లగా ఆ మిషన్స్ అన్ని తీసిన తర్వాత వెళ్ళి డోర్ వేసుకొని ట్యాప్ ఓపెన్ చేసి ఈ కన్నంతా మూసుకొని పోయింది. ఒక్కసారి ఆకాశం వైపు కన్నులెత్తి, దాదాపు 20 ఏండ్ల కింద స్పెషల్ పార్టీ పోలీసులు పట్టుకొని పోయి చిత్ర హింసలు పెట్టి కొట్టి చంపాలనుకున్నప్పుడు, నేను పిలవకముందే నన్ను వెతికి వచ్చినావు, నాతో మాట్లాడినావు, నువ్వు నా సొత్తు అన్నావు కదా, మహిమగల పరిచర్యనిచ్చినావు, నీ మహిమ కొరకు నిలబెట్టుకున్నావు కదా ప్రభా. ఇది ఆఖరైతే, ఈరోజు నా ఆఖరైతే, నాకు ఇష్టమే నిన్ను కలుసుకోవడం, నీతో యుగ యుగాలు జీవించడం. ఇంకా నాకు వేరే ఆశయాలు ఇంకో 100 ఏళ్ళు బతకాలని నాకు ఆశయం లేదు. అయితే కత్తిఘాటు లేకుండా, ఖర్చు లేకుండా, కష్టం లేకుండా, కత్తిఘాటు ఒంటి మీద పడకుండా, ఖర్చు లేకుండా నన్ను తీసుకో, క్షమించి. సరే, ఇంకా బ్రతికించదలిచినవా? అప్పుడు కూడా కత్తిఘాటు వద్దు, ఖర్చు వద్దు, నీ మహిమ కొరకు బ్రతికించు, నీ సాక్షిగా బ్రతుకుతా. బ్రతికితే నీ మహిమ కొరకు, ఊపిరి ఆగితే నీతో ఉంటా, ఊపిరుంటే నీ గురించి ప్రకటిస్తా. ఇంకా వేరే ఆశయాలు ఏం లేవు. డోర్ సౌండ్ లోపల నుంచి ఆ గడి వేసుకోవద్దన్నారు. మళ్ళీ తలుపు విరగొట్టాల్సి వస్తుంది నువ్వు కింద పడిపోతే అంటే. తలుపు దగ్గరికి వచ్చిన, డోర్ కొట్టినారు. వెంటనే కన్నీళ్ళు కడుక్కొని, ఒకటే కన్ను తెరిచి ఉంది, ఒక కన్ను మూసింది, అయినా కన్నీళ్ళు వచ్చినాయి, తుడుచుకొని వచ్చేసి బెడ్ మీద పడుకున్న. మళ్ళీ అవన్నీ పెట్టేసినారు. ఒక చల్ల గాలి చుట్టూ కమ్ముకున్నట్టు అనిపించింది. చిన్న బిడ్డని తల్లి ఒళ్ళో పెట్టుకొని జోల పాడుతుంది కదా, లాలి పాడుతుంది కదా, బుజ్జగించి పడుకోబెడుతుంది కదా, అట్లా అయిపోయింది. ఏం జరిగిందో తెలియదు. కన్ను తెరిచి చూసేసరికి ఒక మంచి పరిమళ వాసన వస్తుంది.
నేను స్టోరీ చెప్తలేను, పిట్టి కథ చెప్తలేను, నా బతుకులు నేను జరిగింది చెప్తున్నా. హల్లెలూయా. ఒక వ్యక్తిగత అనుభవం 2000 సందేశాల కంటే శ్రేష్టమైనది అంటాడు ఒక గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైంది, ఒక మంచి పరిమళ వాసన, ఏ సెంట్ భూమి మీద నేను చూడలేదు, అంత పరిమళ వాసన వస్తుంది. తీర చూస్తే మంచి మంచి పరిమళించే గులాబీ చెట్లు, పూలు అక్కడ ఉన్నాయి. కింద చూస్తే నా రూపం నాకు కనబడుతుంది. అంటే శుద్ధ సువర్ణమయమైన బంగారం మెరిసిపోతుంది. అర్థమైంది, నేను వచ్చేసిన, ఇంకా నా పర్మనెంట్ ప్లేస్కి వచ్చేసిన. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా, 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 యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. హల్లెలూయా. థ్యాంక్ యూ, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా.